సిరిసిల్లకు పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురండి, కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వాడుకోండి. బండి సంజయ్కి కేటీఆర్ లేఖ. రాహుల్ రేవంత్ ఇద్దరిలో ఎవరు సన్నాసి? అద్వానీపై ద్వంద్వ వైఖరి ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతట. ఎవరయ్యా? కేటీఆర్ లేఖ రాసిండట. అయ్యా నీ సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ నుంచి కరెంటు లేక మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్పి సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ నుంచి కంపెనీలు అన్ని పవర్లు ఉడబిక్కొని వేరే రాష్ట్రానికి పోయిర్రు. నీ ఎలక్షన్లకు ముందే, ఎలక్షన్లకి సరిగ్గా 6 నెలలకు ముందు జరిగింది సిరిసిల్లలో. మేము సిరిసిల్లకు వచ్చి చేనేత కార్మికుల సమస్యల్ని ఎన్నో రకాలుగా మేము ఫోకస్ చేసినాం. ఏమైనా బాగుపడ్డరాడా? బతుకమ్మ చీరలను పెట్టిన బతుకమ్మ చీరల వల్ల బాగుపడ్డది ఎవడా అంటే నీ చుట్టూ ఉన్న ఒక 5-6 మందే. 100 కోట్ల రూపాయల స్కామ్ అది. మళ్ళీ గదే పవర్ లూమ్ కార్మికులు అసలు ఈ బతుకమ్మ చీరలు రావడం వల్ల మిగతా బట్టను తయారు చేయకపోవడం వల్ల చాలా తీవ్రంగా నష్టపోయారు అక్కడ ఉన్న చేనేత కార్మికులు. అసలు అంతకుముందు ఏదైతే మెటీరియల్ అంటే కాంట్రాక్ట్ కానీ మిగతావన్నీ వచ్చేవో వేరే రాష్ట్రాల నుంచి వేరే దగ్గర నుంచి ఆ క్లాత్ తయారు చేయడానికి వాళ్ళు ఇవ్వకుండా అయిపోయారు. ఇప్పుడు ఈ చీర లేదు, ఆ బట్ట లేదు, ఎటు కాకుండా అయిపోయినాయి వాళ్ళ బతుకులు. అందుకే అక్కడ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈయన కేటీఆర్ మాట్లాడుతున్నావు, నువ్వు వారానికి 2 రోజులు పోతున్నావా? ఈయన లెటర్లు రాసుడు, ట్విట్టర్లో ట్వీట్లు చేసాడైనా. ఏం బాగు చేసినావు సిరిసిల్లలో చేనేత కార్మికులని? అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు కన్సర్న్ మినిస్టర్గా నువ్వు వ్యవహరించినావు కదా కొన్ని సంవత్సరాలు. 2012లో చేనేత సహకార సంఘాల ఎలక్షన్స్ అయిపోయినాయి, వాళ్ళ పాలక మండలికి క్లోజ్ అయిపోయింది. 2024 సంవత్సరంలో ఉన్నాం మనం. ఇంతవరకు ఎలక్షన్లు దిక్కులేవు ఆ సొసైటీలకి, సంఘాలకి. 12 సంవత్సరాలుగా చేనేత సహకార సంఘాలకు ఎలక్షన్స్ లేకుండా, పాలక మండలి లేకుండా తాళాలు వేసి పెట్టిరంటే మీరు ఎంత దుర్మార్గులు నాయన. ఇప్పుడు ఈయన ఇంకొక ఆయనని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు అజ్జే ఇజ్జే అని. నువ్వేం చేసినావు 10 ఏళ్ళుగా? దీనికి ఆన్సర్ ఉండదు. ఇన్నాళ్లకు నేతన్నలు గుర్తొచ్చారా? 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారు? సిరిసిల్లలో ఆత్మహత్యలను ఆపలేదేం? పవర్ లూమ్లు మూతపడేలా చేసింది మీరు కాదా? కేటీఆర్కు బండి సంజయ్ కౌంటర్. టీటీడీ వీరప్పన్ వారసుల చేతిలో ఉండేది. ఎర్రచందనం దొంగలను వదిలేది లేదు. తిరుమలలో మీడియాతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎవరు బండి సంజయ్ నేను ఏపీకి పోయినట్టు అక్కడ మాట్లాడాను. సో ఏది ఏమైనా ఈ గవర్నమెంట్స్ ఏవి కూడా ఈ చేనేత కార్మికులని ఆదుకున్నట్టు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు, తెలుగుదేశం, కాంగ్రెస్ ఇవైనా మొన్న 10 ఏళ్ళుగా తెలంగాణ వస్తే ఏదో జరుగుతుందని అనుకున్న ఈ గవర్నమెంట్ అయినా ఇప్పుడు 7 నెలల నుంచి కూడా వీళ్ళు లేట్ చేస్తలేరు. మరి ఆ సహకార సంఘాలు ఎలక్షన్లు ఎందుకు పెడతలేరు? 7 నెలలు అయిపోయిన దాని మీద మీ కార్యాచరణ ఏంది?